డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. ఈరోజు విజువలైజేషన్ 2.0లో హ్యాపీ మనీ అని మనం తీసుకున్న తర్వాత మనీని హ్యాపీగా ఎలా ఉంచాలి సో దట్ ఆ ఎనర్జీ మన చుట్టూ ఉంటే మనం ఎలా హ్యాపీగా ఉంటాం, మన హ్యాపీనెస్ ఎలా క్రియేట్ అవుతుంది, దాంతో మన దగ్గరకు వచ్చే డబ్బు కూడా చాలా హ్యాపీగా ఎలా ఉంటుంది. హ్యాపీనెస్ ఎనర్జీ ఇంకో హ్యాపీనెస్కి కనెక్ట్ అయితే ఆ ఎనర్జీస్ రెండు మ్యాచ్ అవుతే లైఫ్ మొత్తం హ్యాపీగా ఎలా ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడాము, ఒక ఎకానమిస్ట్, ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఒక మానసిక శాస్త్రవేత్త ఇద్దరూ కలిసి రీసెర్చ్ చేస్తే 4 kinds ఆఫ్ మైండ్ సెట్స్ ఎట్లా బయటపడ్డాయి. యాక్చువల్లీ చాలామందికి డిస్ట్రక్టివ్ మైండ్ సెట్స్ ఉంటాయి అంటే ఆర్థిక ప్రగతిని ఆపే మైండ్ సెట్స్ ఉంటాయి. వాళ్ళ ప్రణాళికలు ఏవి అనుకున్నట్టు జరగకుండా ఉండే ఆలోచనలు ఉంటాయి. మనిషి యొక్క మైండ్ సెట్టే అది. మనిషి యొక్క ఆలోచనలు కానీ, నిర్ణయాలు కానీ, భయాలు కానీ ఇవన్నీ మనం ముందుకెళ్ళడానికి సహకరించేదిగా అయినా ఉంటుంది, వెనక్కి లాగేదిలా అయినా అయి ఉంటుంది. ఇందులో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ద ఫస్ట్ కేటగిరీ టోటల్ మనీ మైండ్ సెట్స్ 4 ఉంటే ఈ రీసెర్చ్ ద్వారా కొన్ని లక్షల మందిని రీసెర్చ్ చేస్తే అన్ని దేశాల్లో వాళ్ళు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది, అంటే మనం ఏదో ఒక ప్రాంతం గురించి మాట్లాడడంలా, ప్రపంచంలో మనిషి అన్నవాడు డబ్బు అన్న మాటని ఎలా అర్థం చేసుకుంటాడు, దాన్ని ఎలా వాడతాడు, ఎలా సంపాదిస్తాడు, ఎలా నిలబెట్టుకుంటాడు, వీటన్నిటి యాంగిల్స్ నుంచి బాగా ఆలోచించినప్పుడు 4 మైండ్ సెట్స్ బయటకు వస్తే, మనం గతంలో మొదటి మైండ్ సెట్ మనీ అవాయిడెన్స్ గురించి మాట్లాడాం. ఈ మనీ అవాయిడెన్స్ వాళ్ళకి ఇన్కమ్ తక్కువ ఉంటుంది, చదువు తక్కువ ఉంటుంది, వాళ్ళు మనీని వద్దంటారు ఎందుకంటే సంపాదించలేకపోవడం వల్ల వద్దంటారు. అయితే మనీ గురించి మాట్లాడిన ప్రతిసారి మనసులో వాళ్ళకి అందరికంటే ఎక్కువ సంపాదించాలన్న కోరిక ఉంటుంది. ఇది కూడా బయటపడింది. మనీని అవాయిడ్ చేస్తుంటే మనీ వద్దంటాడు అని అనుకుంటాం కదా, అవకాశాలు వాళ్ళకి ఏవి కనిపించక వాళ్ళు మనీని అవాయిడ్ చేయడం మొదలు పెడతారు. సంపాదించడానికి వాళ్లకు చేతనైన పనుల్లో సంపాదించే అవకాశాలు లేక మనీని నాకు వద్దు అని దానిలను స్క్రిప్ట్స్గా తయారు చేస్తారు. డబ్బులున్నోడు ఎవడెవడు మనసు ఉండదు, వాడికి అహంకారం ఉంటుంది, డబ్బు లేకపోతేనే ప్రశాంతత ఉంటుంది. నిజమే కావచ్చు, నేను వీటన్నిటిని నేనేం వ్యతిరేకించట్లేదు. అయితే మన స్క్రిప్ట్స్ ఎలా తయారు చేసుకుంటాం, దానివల్ల మన ప్రవర్తన ఎలా ఉంటుందని. ఇంకోటి సైకాలజీలో ఏం కనిపెట్టారంటే, వీళ్ళకు కాగ్నిటివ్ డిస్సోనెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే భావ వైరుధ్యం ఉంటుంది. ఏంటి భావ వైరుధ్యం? నేనేమో డబ్బుని అసహించుకుంటా, నువ్వు డబ్బు గురించి ఎత్తితే అది ఎంత ప్రమాదకరమో మాట్లాడతా. మనసులో ఏమో అరే మనం వీడంత సంపాదించలేకపోయామే, ఆ రోజే కనుక దాని మీద పెట్టుబడి పెట్టింటే ఈ పాటికి చాలా అయి ఉండేదే. మనకు చాలా మామూలుగా కొంతమందికి అనిపిస్తారు. ఎవరు తెలుసా, నన్ను ఒకప్పుడు ఈ ల్యాండ్ ఎవరో అడిగితే చాలా చీప్లో వచ్చేది, ఎవరు కొంటారు ఇక్కడ అని నేను వదిలేశాను, ఇప్పుడు చాలా పెరిగిపోయింది తెలుసా, నేనే కనుక కొనుంటే ఈ పాటికి 100 కోట్లు నా దగ్గర ఉండేవి అని చెప్పుకోవడంలో ఉన్న మానసిక తృప్తిని ఆనందిస్తుంటాడు. అయినా అంతంత డబ్బులు మనం ఏం చేసుకుంటాం, మనీ అవాయిడెన్స్, పీపుల్ అవాయిడ్ మనీ. ఇది మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ గురించి మనం మాట్లాడదాం ఈసారి. రెండవ వాళ్ళు ఎవరంటే మనీ ఫోకస్. దృష్టి అంతా వాళ్ళకి మనీ మీదే ఉంటుంది. ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సంబంధం కలిగి ఉన్నా అన్నీ ఆర్థిక సంబంధాలే. ఆ బంధాలు కానీ, ఆలోచన కానీ, నిర్ణయం కానీ, పని కానీ ఏదైనా సరే మనకి ఏదైనా ఆదాయం వస్తుందంటేనే పని చేస్తారు. సో దే విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ మనీ. అయితే వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? మనీ మీద ఫోకస్ చేసేవాళ్ళు, మనీని ఆలోచించేవాళ్ళు, ఓపెన్ చేసి ఏదైనా ఒక పని చేస్తే అది మనీ అని అనుకునేవాళ్ళు, వాళ్ళది ఏంటంటే మనీ ఈజ్ పవర్ అని నమ్ముతారు. అసలు ఇంకోటి తెలుసా, వీళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తే కొంచెం బాగా కాన్ఫిడెంట్గా ఎవరిని కేర్ చేయనట్టు కనిపిస్తారు. అంటే ఆ రోజు వాడి బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని. ఇదే వ్యక్తి సడన్గా బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోతే మంత్ ఎండింగ్లోనో డబ్బు లేనప్పుడు, డబ్బు పోగొట్టుకున్నప్పుడు బిహేవియర్ కంప్లీట్గా మారిపోతుంది. సైకలాజికల్ స్ట్రెస్. సైకలాజికల్గా ఇతని బిలీఫ్ సిస్టంలో నా దగ్గర డబ్బు ఉందని తెలిస్తే ఇంకెవరిని కేర్ చేయక్కర్లేదు, డబ్బు ఉంటేనే పవర్ నాకు ఉంది అంటే డబ్బు ఉందని అర్థం. అవతల వాడు ఎవరైనా పవర్ఫుల్గా కనిపిస్తున్నాడంటే వాడికి డబ్బు ఉందని అర్థం. మన దగ్గర డబ్బు లేకపోతే మనం పవర్లెస్గానే ఉంటాము అనే నమ్మకం వల్ల వాళ్ళ బలహీనంగా అయినా శక్తిహీనంగా కనిపిస్తారు, పవర్ లేకుండా ఉన్నట్టు కనిపిస్తారు.
డల్గా కనిపిస్తారు డబ్బులు లేనప్పుడు. ఉంటే మాత్రం లేని ధైర్యం, లేని బలం తెచ్చిపెట్టుకుంటారు. దిస్ పీపుల్ బిలీవ్ స్ట్రాంగ్లీ మనీ ఈజ్ పవర్. అంటే ఎవడైనా ఏదైనా చేయాలంటే వాడి దగ్గర ఎంత డబ్బు ఉందని చూస్తాడు. పవర్ఫుల్గా ఉండాలంటే మీ దగ్గర డబ్బు ఉండాల్సిందే అని. రెండవది సంతోషం. ఎంత సంతోషంగా ఉంటామంటే ఎంత డబ్బులు ఉంటే అంత సంతోషం. అసలు నీ సంతోషం డబ్బు మీదే ఆధారపడింది. వాళ్ళ చేత గంట వాదించు, సంతోషానికి డబ్బుకి సంబంధం లేదని. గంట సేపు వాళ్ళ వాదన సంతోషానికి డబ్బుకి ఖచ్చితంగా సంబంధం ఉంది, మనం కొనచ్చు సంతోషాన్ని ప్రూవ్ చేయగలరు వాళ్ళు. అంటే వాళ్ళ జీవితంలో బలమైన నమ్మకం ఏంటంటే సంతోషాన్ని డబ్బుతో కొనచ్చు. ఎంత సంతోషంగా ఉండాలనుకుంటే అంత డబ్బు ఉంటేనే అది సాధ్యమవుతుంది అని నమ్ముతారు. అంతేకాదు మనీ బై ఫ్రీడమ్. నా దగ్గర మంచి బ్యాలెన్స్ ఉంటే జాబ్ మానేస్తాను. నీకు ఫ్రీడమ్ కావాలి అని అంటే నా దగ్గర డబ్బు ఉండాలి. నేను మానసికమైన స్వేచ్ఛను అనుభవించాలంటే నాకు బ్యాంక్కి బ్యాలెన్స్ ఉండాలి. సో మనిషి ఫ్రీడమ్ ఎప్పుడైతే, చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటుంటారు తెలుసా? అవునవును. నేను చెప్తున్నాను రాజు, 90% మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అర్థం తెలియదు. అది డబ్బుకు సంబంధించిన భాషలో అందరూ మాట్లాడే మాట కాబట్టి ఈ మాటని విరివిగా వాడుతుంటారు, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే తెలియదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డబ్బులు బాగా ఉండి మనకు స్వేచ్ఛ ఉండడం కాదు, డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేని స్వేచ్ఛ. మొన్న వెళ్తే పోయి స్టిక్కర్ చూస్తాను నేను. అసలు అలా స్టిక్కర్ చూడాల్సిన అవసరం లేని ఒక వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వస్తువు ప్రయోజనాల్ని ముందు మాట్లాడడం మానేసి దాని ప్రైజ్ ఎంత అని మాట్లాడాల్సిన అవసరం లేని పరిస్థితి ఆర్థిక స్వేచ్ఛ. సో ఆర్థిక స్వేచ్ఛ కేవలం డబ్బు వల్లే సాధ్యమవుతుంది అని అనుకుంటారు. డబ్బు వల్ల సాధ్యం కాదు, అది మానసికమైన స్వేచ్ఛ, మానసికమైంది అది. నీ ఫ్రీడమ్ అనేది మనసుతో రావాలి. ఎంత డబ్బున్నా స్వేచ్ఛ లేని ధనవంతులు కోటాను కోట్లు ఉన్నారు. చాలామంది అంటుంటారు, సెలబ్రిటీస్ కూడా స్వేచ్ఛ అంటే ఏంటి, బాగా డబ్బు ఉంటే ఒక మిరపకాయ బజ్జీ తినండి బయటికి వెళ్ళి, ఒక క్రికెట్ స్టేడియంలో అందరితో పాటు క్రికెట్ చూడండి, నీకు ఎన్ని రెస్ట్రిక్షన్స్. ఇది ఒక ఐడెంటిటీ రెస్ట్రిక్షన్స్. ఇట్లాంటివే చాలా. నేను ఇది చేస్తే బాగుంటుందా, ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక పెద్ద సెలబ్రిటీ, ఆయనకి సింపుల్గా బతకడం ఇష్టం, కానీ జనాలందరూ ఆయన్ని గొప్పగా ఊహించుకుంటారు. అతను చాలా రిచ్గా కనిపించాలనే కోరుకుంటాడు. ఏం చేస్తాడు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇది యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే అర్థం చేసుకోవాల్సి. తర్వాత లైఫ్ విల్ బి బెటర్ ఇఫ్ ఐ హ్యావ్ మోర్ మనీ. అంటే నీకు చుట్టూ బాగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నా సరే, అతను నా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏం లేదంటాడు. అసలు ఏమున్నాయి? అరే నువ్వు అదృష్టవంతుడు, మీ అమ్మ నాన్న ఇంకా బతుకున్నారు, నీకు ఆరోగ్యం భలే ఉంది, అసలు చాలామందికి లేని జుట్టు నీకు ఉంది, హెల్త్ ఇష్యూసే లేవు, నిన్నందరూ ప్రేమిస్తున్నారు, నీ జీతం నీ ఖర్చులకు సరిపోతుంది, అసలు హ్యాపీగా ఉండొచ్చు, కారు కూడా నీకు వచ్చింది. ఒక ఉంటే ఎంత ఉండాలి డబ్బులు తెలుసా అని ఇవన్నిటిని పక్కన పెట్టేస్తాను. అంటే నిజంగా మనిషి జీవితంలో ఆనందంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉందో ఆ సౌకర్యాలన్నీ ఉన్నా డబ్బు లేకపోతే నేను నిజంగా ఆనందం కాదు ఇది అని నమ్మే వ్యక్తి. ఈ నమ్మకాలతో ఉండేవాళ్ళు మనీ ఫోకస్డ్ పీపుల్. వీళ్ళను సెకండ్ కేటగిరీ మనీ ఫోకస్డ్ ఉంటారు. ఇక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? పోనీ మీరు ఇట్లా అంటున్నారు కదా, మనీ ఫోకస్ ఉంటే మనీ అంతా రావాలిగా, ఎప్పుడు వాడి దగ్గరే మనీ ఉండాలిగా, వాడు అత్యంత ధనవంతుడై ఉండాలిగా. కానీ ఒరిజినల్గా రీసెర్చ్ అలా చెప్పాలి. ఈ మనీ ఫోకస్ ఉన్న వాళ్ళకి నిజం చెప్పాలంటే చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది. ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళే ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు, ఇలా ఆలోచిస్తారు. మీరు ఫోకస్ చేయండి మనీ మీ దగ్గరికి. నో, నువ్వు చేయడం కాదు, నీ సైకలాజికల్గా నువ్వు నీ మెంటల్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోకుండా ఇన్కమ్ని డెవలప్ చేసుకోలేవు. ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడే ఎక్కువ ఫోకస్ చేస్తావు డబ్బులు. సో ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు, ఈ మనీ ఫోకస్ చేసే వాళ్ళందరూ లో ఇన్కమ్ ఉంటారు, కానీ చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ అ రీసెర్చ్ డేటా. అండ్ నాట్ ఓన్లీ దాట్, లెస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే నా విద్య మీద, నా టాలెంట్ మీద, నా క్యాపబిలిటీ మీద నేను నమ్మి నేను ఎలాగైనా సంపాదించగలను, ఈ ఐడియాతో ఒక ఇండస్ట్రీ పెడితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనుకునేవాళ్ళు కాదు. అందుకే చూడండి, ఎవరైనా ఐఐటియో ఐఐఎంఓ చదివిన వాళ్ళు ఒక బిజినెస్ ఐడియాతో వస్తారు. ఎన్నో రకాల మన ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళందరూ ఎవరంటే యంగ్ ఐఐఎం ఐఐటి గ్రాడ్యుయేట్స్. దే విల్ కమ్ అండ్ స్టార్ట్ బిజినెస్.
ఎందుకంటే వాళ్ళకున్న ఎడ్యుకేషన్కి నాలెడ్జ్కి వాట్ దే బిలీవ్ ఇన్కమ్ జనరేషన్ నాలెడ్జ్తో స్టార్ట్ అవుతుందని నమ్మిన వాళ్ళు కేవలం మనీ మీద ఫోకస్ చేసే వాళ్ళకు కొన్ని ఉన్న పరిస్థితులు, ఒరిజినల్ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇది చెప్తాడు. దాని తర్వాత లోయర్ నెట్ వర్త్ కూడా లోయరే. అంటే మీకున్న మొత్తం అన్ని లెక్కేస్తే నువ్వు ఎంత ఫోకస్ చేస్తున్నావో అంత ఉండదు. సో నెట్ వర్త్ తక్కువ. అండ్ ఫైనల్లీ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ యూసేజ్ ఈజ్ మోర్. ఎందుకంటే నేను డబ్బు ఉంటేనే సంతోషం, డబ్బు ఉంటేనే సుఖం, డబ్బు ఉంటేనే స్వేచ్ఛ అని నమ్మిన వాడిని ఆ స్వేచ్ఛ పొందడం కోసం, ఆ సుఖం పొందడం కోసం, ఆ ఆనందాన్ని పొందడం కోసం నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నా ఇన్కమ్ తక్కువ. ఇంకేంటి ఎక్కడ అవకాశం? అప్పు చేయొచ్చు, క్రెడిట్ కార్డును వాడచ్చు. వీళ్ళ క్రెడిట్ కార్డు యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్. ఈ మనీ పూజ చేసేవాళ్ళు, మనీ ఫోకస్ చేసేవాళ్ళు అంతా మనీ పూజారులని కూడా అంటారు. ఓకే, మనీ ఫోకస్ చేసేవాళ్ళు ఇంకా దాన్నే పూజిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు గమనించి ఎస్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫ్యాక్ట్స్, నిజంగా ఎంత ఉంటుంది ఏమని చూస్తే మనం చూపించిన లక్షణాలు అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. సో దే ఆర్ డెస్పరేట్ టు హ్యావ్ మనీ. ఎందుకు ఫోకస్ అంటే ఎలాగైనా సరే అంటున్నారే, ఇదే పెద్ద మెంటల్ ఫ్లా. ఎలాగైనా సరేనా, అదేందా నాకు అర్థం కాదు. ఎలాగైనా సరే అది డెస్పరేట్. ఎలాగైనా అంటే నువ్వు నీ చుట్టూ ప్రపంచానికే తెలియదు, నీకే తెలియదు, ఎలాగైనా సరే అంటున్నావు. మేము నీకు ఎట్లా ఇవ్వాలి డబ్బులు ఎట్లా రావాలి నీ దగ్గరికి? సో యువర్ మనీ ఈజ్ నాట్ హ్యాపీ మనీ. నౌ లెట్స్ సీ దే స్పెండ్ ఓవర్ టూ మచ్. ఎందుకు స్పెండ్ చేస్తారంటే వాళ్ళకి తెలియని ఒక అసంతృప్తి మనసులో ఉంటుంది. నేను నిజంగా ఆర్థిక స్వేచ్ఛను అనుభవించాలంటే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది, పదరా డబ్బులు ఖర్చు పెడదాం. దెర్ ఇస్ అ సంక్ కాస్ట్ ఫాలసీ అనేది. ఇవన్నీ సైకాలజీ, మేనేజ్మెంట్ అన్నింటిలో అర్థం చేసుకుంటే ఇవన్నీ ఖర్చు పెట్టేవాడు ఎలాగో ఖర్చు పెడుతున్నాం పెట్టేద్దాం అని, ఒకసారి పెట్టాము కదా దాన్ని వెనక్కి తిరగడానికి లేదని తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఆలోచించి నో ఇదేదో నష్టంలో పెట్టాడు ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డెస్పరేట్గా ఉన్నవాళ్ళు దాని మీదే పెడతారు, పోతూ ఉంటుంది లోపలికి. సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు, చేసిన తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, చూస్తే ఏమో అవకాశాలు కనిపించట్లేదు, పెద్ద థ్రిల్లింగ్గా లేదు, ఎలాగో పెట్టాం పూర్తి చేద్దామని పెట్టి ఆ మనసులో ఎలాగో పూర్తి చేయడమే నీ లక్ష్యం కాబట్టి ఎలాగోలా పూర్తి చేస్తావు, ఎట్లా ఫెయిల్ అవుతుంది సినిమా. పెట్టింది రాదు, అంతకుముందు పెట్టింది రాదు, నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టింది అసలు రాదు. సో ఇవి వీళ్ళ లక్షణాలు. మనీ ఫోకస్ చేయాలి. సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్స్ ఉంటాయి. అంటే ఇదే సంక్ కాస్ట్ ఫాలసీ. ఈ ఫాలసీ అంటారు. అంటే దాంట్లో ఆ ఫాలసీ అంటే ఒక నమ్మకంలోని లోపాన్ని బిహేవియర్గా మార్చుకుంటే ప్రతిసారి ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదో అక్కడ చేస్తారు, ఎక్కడ ఖర్చు చేయకూడదో అక్కడ చేస్తారు. ఏ నిర్ణయం ప్రతిసారి తీసుకొని నష్టపోయావో తిరిగి అదే నిర్ణయం మళ్ళీ తీసుకుంటారు. దీస్ ఆర్ ఆల్ ఫ్లాస్ అండ్ డిజార్డర్స్ ఆఫ్ ద మనీ ఆఫ్ దిస్ మైండ్ సెట్. మనీ ఫోకస్లో ఉన్న డిజార్డర్. సో నారాజు, మనీ ఈజ్ ఓన్లీ ఎ టూల్ ఇన్ బిజినెస్. హెన్రీ ఫోర్డ్. అన్నిటికీ కారణం కాదు, నీకు నిజంగా అది టూల్ లాగా నువ్వు మనీ చాలా అవసరం. కారు పంక్చర్ అయితే స్పానర్ చాలా అవసరం. స్పానర్ కారు కాదు, అవును, ఓన్లీ పంక్చర్ తీసేసేదే. సో అది టూల్గా నువ్వు ఎప్పుడు చూసావో ఐడియాస్ని ఇన్వెస్ట్మెంట్గా చూస్తావు. టూల్గా కాకుండా అదే ఇంపార్టెంట్ అని అనుకున్నావో డబ్బు ఒకటి ఉంటే చాలు అని అనుకుంటావు. ఒక బ్యాడ్ ఐడియాతో కోట్లు ఖర్చు పెట్టినా సరే మొత్తం కోట్లు పోతుంది. మళ్ళీ సంపాదించుకోవడానికి కావాల్సింది ఐడియా, మళ్ళీ డబ్బు కాదు. కానీ మళ్ళీ డబ్బు అని అనుకున్నాడు మళ్ళీ అప్పు చేస్తాడు. చాలామంది లైఫ్లో ఆర్థిక కష్టాలు పడడానికి, ఆర్థికంగా బాగుపడకపోవడానికి, అనుకున్నవన్నీ జరగకపోవడానికి కారణం కేవలం మన మైండ్ సెట్, మన నమ్మకాలు, మనం ఇచ్చే విలువలు. ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్స్లో మనం ఎక్కడున్నామో తెలుసుకుంటే కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రపంచం నాకెందుకు సహకరించట్లేదు అని ఆలోచిస్తే ఎప్పుడు ఈ పోరాటంలోనే ఉంటాం. అలా కాకుండా నేను ఎలా మారాలి అనుకున్నప్పుడు మార్పు జరుగుతుంది. నారాజు, మెటీరియలిజం అండ్ ఆల్ ఇట్స్ మిజరీస్ కెన్ నెవర్ బీ కాంకర్డ్ బై మెటీరియలిజం. వస్తు ప్రపంచం నుంచి పుట్టే ఎన్ని కష్టాలో, ఎన్ని మనిషి బాధలో, దాన్ని మళ్ళీ వస్తువులతోనే మీరు ఆ బాధల నుంచి బయటపడలేరని స్వామి వివేకానంద అంటాడు. వీళ్ళందరూ జీవిత అనుభవాలు తెలిసిన వాళ్ళు, ప్రాక్టికాలిటీ తెలిసిన వాళ్ళు, మనిషి సైకాలజీని అర్థం చేసుకున్న వాళ్ళు, ఆర్థిక నిపుణులు. ఆ ఫ్యాక్ట్స్ మీకు ఇష్టం లేకపోతే
ఇవి నచ్చకపోతే ఇక మీరు ఏదైనా నమ్మొచ్చు. నో వర్డ్స్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.